హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎవరినైనా ముందుకు తీసుకొస్తుంది. అదేవిధంగా అది నువ్వు ఏ టాలీవుడ్ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చినా, తెలుగోడు అయినా సరే, తమిళోడు అయినా సరే, మలయాళం అయినా సరే, హిందీ అయినా సరే, టాలీవుడ్ ఎప్పుడైనా నిన్ను హక్కున చేర్చుకుంటుంది. అలాంటి వాళ్ళల్లో కార్తీక్ మొట్టమొదటి వ్యక్తి అనుకోవచ్చు. ఆయన తర్వాత ఇంకా ఆయన కన్నా ముందు ఎంతోమంది వచ్చారు, కానీ టాలీవుడ్లో అయితే కార్తీక్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ నెల సెప్టెంబర్ 27 దేవరతో పాటు రిలీజ్ కాబోతున్న ఆయన మూవీకి సంబంధించి ప్రజెంట్ మాట్లాడుకోవాలి అంటే ఆయన మూవీ ప్రమోషన్స్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్లలో ఆయన అయితే పాల్గొనడం జరిగింది. ఇక ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ లడ్డూ కావాలా, మరో లడ్డూ కావాలా అంటూ అడగ్గా లడ్డూ వివాదం చాలా సెంటిమెంట్, నేను దీని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు అన్నారు. ఇక ఆ వీడియో కాస్త ఇండైరెక్ట్గా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి లింక్ ఉంది అనే విధంగా సోషల్ మీడియా అంతా కూడా దీని గురించి చర్చ జరిగింది. ఇక అంతగానం ట్రోల్, అదేవిధంగా అంతగానం ఆయన పైన తప్పుడు ప్రచారాలు చేయడంతో ఆయన డైరెక్ట్గా ఆయన ఎక్స్ ఖాతాలో డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్ టు యూ, ఐ అపాలజీ ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ కాస్డ్ యాజ్ ఏ హంబుల్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, ఐ ఆల్వేస్ హోల్డ్ అవర్ ట్రెడిషన్స్ డియర్, బెస్ట్ రిగార్డ్స్. సో ఆయన నిజానికి కార్తీక్ అయితే ఎప్పుడు కూడా మన ట్రెడిషన్స్ని తక్కువ అంచనా అయితే వేయలే. ఇంకా తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువగా పట్టింపులు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అంటే తెలుగు వాళ్ళకి ఎంత ఇష్టం ఉందో తమిళ వాళ్ళకి ఇంకా ఎక్కువగానే ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే అదే ఏరియాలో చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి. మరి అంత జరిగినప్పటికీ కూడా కార్తీక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక చిన్న మాటని చాలా మటుకు ట్రోల్ చేయడంతో ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్తూ, నన్ను అపాలజీ చేయండి, కొంచెం అక్కడేదో తప్పుడుగా వెళ్ళిపోయింది, నేను అసలు ఆ ఇంటెన్షన్తో నేను అనలేదు అని ఆయన క్లియర్ కట్గా మెన్షన్ చేయగా, ఇక దీనికంటూ ఒక ఎండ్ అయితే పడింది అనుకోవచ్చు. మే నాట్ ఆర్ మేబీ, బికాజ్ ఒక్కసారి ఒక ట్రోల్ స్టార్ట్ అయిందంటే దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మరి ఆయన సినిమా పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఏంటి అనేది అయితే వెయిట్ చేయాలి.